ఏలేరు నుండి దిగువకు వదులుతున్న వరద నీటి కారణంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో పలు గ్రామాలు వేలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి. 2 రోజుల నుండి మండలంలో పలు గ్రామాలు ముంపుకు గురవుతాయని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అయినప్పటికీ పిఠాపురం నుండి ఇసుకపల్లి వైపు భారీ స్థాయిలో వరద నీరు చేరుకుంది. ఈ వరద నీటి వల్ల పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు అధికంగా రావడంతో గ్రామాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు గ్రామస్తులు తరలి వెళ్తున్నారు. అధికారులు గండ్లు పడకుండా ముందస్తుగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పలు గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆహారం అందజేస్తున్నట్లు కొత్తపల్లి ఎంపీడీఓ వెంకటనారాయణ, తహసీల్దార్ చిన్నరావు తెలిపారు. కాశీవారిపాకలు, అదేవిధంగా ఇక్కడ ఇందిరా కాలనీ, కొత్త ఇసుకపల్లి, పాత ఇసుకపల్లి గ్రామాలు, అదేవిధంగా ఇక్కడ గండపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి తోటూరు, రమణక్కపేట, నావలపల్లి గ్రామాల్లో ఈ యొక్క ప్రాంతాల్లో ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ముఖ్యంగా ఎక్కువ ప్రభావితమైనటువంటి ఇసుకపల్లి, కొత్త ఇసుకపల్లి, కొండవరం, ఇందిరా కాలనీ, కొండవరం గ్రామ పంచాయతీ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. రమారమి 1000 నుండి 1500 మంది వరకు ప్రజలకు కూడా పునరావాస కేంద్రాలు ఎక్కడ సమీపంలో ఉన్నటువంటి స్కూల్స్ మరియు అంగన్వాడీల్లో కూడా వారిని తరలించడం జరిగింది. వారికి ఉదయం టిఫిన్, అదేవిధంగా మధ్యాహ్నం భోజన వసతి, సాయంకాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వారి యొక్క ఆదేశాలను అనుసరించి గౌరవ మండల తహసీల్దార్ గారు, మన యూపీఆర్ రెడ్డి గారు, డిఎల్పిఓ గారు, ఈ అన్ని గ్రామాల సర్పంచులు అందరూ కూడా స్వచ్ఛందంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తున్నారు.